కర్కాటక రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. అయితే అన్నీ బాగానే ఉన్నాయి, అన్ని చేతి దాకా వచ్చాయి అని అనుకుంటారు, కానీ కొన్నిసార్లు చేయి జరిపే అవకాశం గోచరిస్తోంది. అయితే ప్రతి విషయానికి ఆలోచించి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. ఏ విషయాన్ని సరే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాల్లో ఉన్న వారికి ఈ వారం ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని చెప్పవచ్చు. అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు కొంత ఇబ్బందికర వాతావరణం నెలకొంటోంది. అనుకున్న ప్రమోషన్ రాకపోగా కష్టం ఎక్కువ కనిపిస్తుంది. అయితే ఇదే సమయంలో కష్టే ఫలి అని ముందుకు వెళ్ళండి, దాని ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా సరే కష్టపడకుండా ఏదీ రాదు, కాబట్టి కష్టపడండి, ఫలితాలు ఆ భగవంతుడికి వదిలేసేయండి, ఆయనే మీకు మేలు చేస్తారు. ఈ నవరాత్రుల్లో కుబేర కుంకుమతో అమ్మవారిని ప్రతిరోజు పూజించండి, దానివల్ల మంచి ఫలితాలు ఏర్పడతాయి. వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపారపరంగా బాగుందని చెప్పవచ్చు. అయితే భాగస్వామి వ్యాపారంలో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. విభేదాలు రాకుండా వ్యాపారాన్ని ముందుకు సాగించండి, తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా సరే లాభాలు వచ్చినప్పుడే భాగస్వాముల మధ్య విభేదాలు ఏర్పడతాయి, అవి రాకుండా చూసుకోవాలి. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న విదేశీ ప్రాజెక్టు ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఎప్పటి నుంచో కలలు ఉంటున్న ఆ ప్రాజెక్టు ఈసారి ఎలాగైనా సరే పూర్తి చేసి పేరు తెచ్చుకోవాలనే ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వస్త్ర వ్యాపారస్తులకు బాగుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కొంచెం అడ్డంకి అని చెప్పవచ్చు. అయితే ఈ వారం రియల్ ఎస్టేట్ వారికి కొన్ని విషయాలు మటుకి బాగుందనే చెప్పవచ్చు. మంచి ఫలితాలు ఉన్నాయి, ప్రయత్నించండి. ఫైనాన్స్ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చు పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైతే ఉందో అవసరానికి మించి ఖర్చు పెట్టకుండా ఉండడం అనేది చెప్పదగినది. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తున్న వలన, అలాగే భాగ్యంలో రాహు ఉండడం వల్ల ప్రతి చిన్న విషయానికి ఆందోళన ఎక్కువ అవుతుంది. అయ్యో ఈరోజు బాగానే ఉంటుంది, రేపు అన్నాడు ఎలాగా అని ఆలోచిస్తారు. అలాగే రేపటి కోసం ఆలోచించకుండా ఈరోజు ఖర్చు చేయాలనే ఆలోచన కూడా ఉంటుంది. కాబట్టి ఖర్చు చేసేటప్పుడు అవసరానికి మించి ఖర్చు చేయండి, లేకపోతే వద్దు. వివాహం కాని వారికి ఈ వారం వివాహం అయ్యే సూచన కనిపిస్తున్నాయి. మంచి సంబంధం కుదురుతుంది. అయితే వివాహ విషయంలో వివాహ పంతన చూసుకుని అన్ని విషయాలు బాగున్నాకనే ముందుకు వెళ్ళండి, తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ వ్యవహారాలు ఎక్కువగా కలిసి వస్తాయి. డాక్టర్లకి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వైద్య విద్యలో విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ వారం ప్రయత్నించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం కలిసి వచ్చే విధంగా ఉందని చెప్పవచ్చు. ఫైనాన్స్ పరంగా ఈ వారం మీకు బాగుంటుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ముందుకు వెళ్ళి మీకు ఒక స్థానాన్ని ఏర్పరచుకోవడానికి, మంచి ఫలితాలు సంపాదించడానికి ఎంతో కృషి చేస్తారు. మంచి ఫలితాలు కూడా అలాగే అందుకుంటారు. ఫైనాన్స్ పరంగా కూడా ఈ వారం బాగుంది. ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా దాన్ని అధిగమించగలుగుతారు. గ్యాస్ట్రిక్, ఉబ్బసం, కడుపు నొప్పి ఇటువంటి ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు గ్రే. తదుపరి సింహరాశి.